భారత ప్రధాని 4 రోజుల విదేశీ పర్యటన. భారత ప్రధాని విదేశీ పర్యటనకి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎందుకు ఇంతటి నొక్కి ఒక్కాణించి మరీ ఎంఫసైజ్ చేస్తున్నానంటే అంత గొప్ప పర్యటన. ఈ పర్యటన ఎక్కడికో కాదు, భారతదేశానికి ఉత్తరాన ఉన్న కిర్గిస్తాన్కి, తర్వాత ఉజ్బెకిస్తాన్కి వెళుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ 2 రోజులు ఏంటంటే ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్లో పర్యటన. ఈ తాష్కెంట్లో ఏంటంటే ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో ఈయన లాల్ బహదూర్ శాస్త్రి 1965లో చనిపోయిన గదికి మెమోరియల్కి విజిట్ చేయబోతున్నారు. దాంతోపాటు ఈ తాష్కెంట్లో ఉజ్బెకిస్తాన్లో చదువుతున్న ఎన్నో భారత యూనివర్సిటీలు, భారత విద్యార్థులు మీట్ అవ్వడం, ద్వైపాక్షిక సంబంధాలు, తర్వాత దేశం మనకి ట్రేడ్ డీలు ఇవన్నీ ఉండబోతున్నాయి. $100 బిలియన్ ట్రేడ్ డీల్. నెక్స్ట్ రెండోది ఏంటంటే కిర్గిస్తాన్. ఇక్కడ SCO మీటింగ్ జరగబోతుంది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ మీట్ ఏంటంటే 25వ సమావేశం. ఈ 2001లో ఆవిర్భవించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి 25వ సమావేశం. ఇది 24 టియాన్జిన్ చైనాలో జరిగింది గత సంవత్సరం. అక్కడ పుతిన్, జీ జిన్పింగ్ ఇండియా ప్రధాని మీట్ అవ్వడం ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం ఆ టైంలో. ఇది ట్రంప్ టారిఫ్ల దృష్ట్యా. మళ్ళీ ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఆవిష్కృతం అవ్వబోతుంది. జీ జిన్పింగ్, ట్రంప్, మోడీ మీట్ అవ్వబోతున్నారు. దీంతో పాటు మనకేంటంటే 10 SCO దేశాల అధినేతలు అక్కడికి రాబోతున్నారు. ఎవరెవరో చూస్తే ఇండియా, రష్యా, చైనా, ఇరాన్ అధ్యక్షుడు పెజాస్కియన్ అక్కడికి రాబోతున్నారు. తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్ కూడా ఒక ఫుల్ మెంబరు. కాబట్టి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అక్కడికి రాబోతున్నారు. తర్వాత తజికిస్తాను, కిర్గిస్తాను, ఉజ్బెకిస్తాన్ నేతలు, తర్వాత బెలారస్, ఈ 10 దేశాలు. వీటితో పాటు కొన్ని ఇన్వైటీస్ అక్కడికి రాబోతున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ తుర్క్మెనిస్తాన్ అని ఈ దేశాధినేతలు అక్కడికి రాబోతున్నారు. సో ఈ చాలా విస్తృత స్థాయి సమావేశం అక్కడ జరగబోతుంది. ఎందుకు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే యుద్ధాలు, యాంటీ టెర్రరిజము, ట్రేడు, సస్టైనబిలిటీ, కనెక్టివిటీ, తర్వాత వీటన్నిటి మీద అక్కడ చర్చలు జరగబోతున్నాయి. యుద్ధం, ప్రపంచ శాంతి, రీజనల్ అంటే ప్రాంతీయ భద్రత కూడా. సో చాలా విషయాలు, ఇరాన్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు, పాకిస్తాన్ పోషిస్తున్న టెర్రరిజం అనేది. ఎందుకంటే గత సమావేశంలో పహల్గామ్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఈసారి పాక్ అక్కడ రాబోతుంది. ఇవన్నీ విస్తృత స్థాయి సమావేశం. తర్వాత పుతిన్, అందరి కళ్ళు పుతిన్, మోడీ, తర్వాత జీ జిన్పింగ్ల మీద ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఈ సమావేశంలోనే చాలా వాళ్ళు మాట్లాడుకునేది సెప్టెంబర్ 12 న్యూఢిల్లీలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో వచ్చే 12 రోజుల్లోనే, వచ్చే 15 రోజుల్లో 2 సార్లు ఈ ముగ్గురు నేతలు మీట్ అవ్వబోతున్నారు. దీంతోపాటు ఇండియన్ ప్రధాని నరేంద్ర మోడీ గారు జీ జిన్పింగ్తో ప్రత్యేకించి ద్వైపాక్షిక సమావేశం. ఈ సమావేశంలో బోర్డర్ మన అజిత్ దోవల్ గారు వెళ్ళి అక్కడ 8 పాయింట్ ఫార్ములాని మళ్ళీ అక్కడ పునఃపరిశీలిస్తారు. తర్వాత ఇండియన్ ప్రధాని పుతిన్తో మీట్ అవ్వబోతున్నారు. ఇంకా ఎన్నో ద్వైపాక్షిక సమావేశాలు. అసలైన విషయం ఏంటంటే భారత ప్రధాని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో మీట్ అవుతారా లేదా? ఎందుకంటే మీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే కొట్టి పారేయలేం. ఎందుకంటే వచ్చే సంవత్సరం 26వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ అనేది పాకిస్తాన్లో జరుగుతుంది, ఇస్లామాబాద్లో జరగబోతుంది. తప్పనిసరిగా SCO అధినేతలు అందరూ దానికి తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. SCO మీటింగ్కి ఇండియా వెళ్ళకపోతే మనం చాలా లాస్ అవుతాం. కాబట్టి పాకిస్తాన్లో జరుగుతుందని మనం వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఈ షహబాజ్ షరీఫ్ ఈ షాంఘై కోఆపరేషన్ SCO 26వ అధ్యక్షుడు, అంటే వచ్చే సంవత్సరానికి 2027కి అధ్యక్షురాలు బాధ్యతలోకి వెళ్తుంది పాకిస్తాన్. కాబట్టి దాని బాధ్యతలు తీసుకుంటున్నారు కిర్గిస్తాన్ నుంచి, ఇది బిష్కెక్ నుంచి. కాబట్టి ఈ టైంలో సాంప్రదాయం ప్రకారం SCO నేతలందరినీ ఇన్వైట్ చేస్తారు పర్సనల్గా. మరి అక్కడే ఉన్న ఇండియన్ ప్రధాని దగ్గరికి వెళ్ళి షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని తప్పనిసరిగా ఇన్వైట్ చేస్తారు. కాబట్టి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర ఇద్దరి మధ్య మాటలు కలుస్తాయి. అది భేటీకి దారితీస్తుందా, ఇన్విటేషన్కి షేక్ హ్యాండ్తో చూద్దామని వదులుతారో చెప్పలేం. కానీ వచ్చే మరి సమావేశానికి ఇస్లామాబాద్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్తారా లేదంటే ఇండియా ఇప్పటికీ ఒక విషయం చెప్పింది, మేము ఆ టైంని బట్టి అప్రోప్రియేట్ టైంలో మేము డిసిషన్ తీసుకుంటాం, ఇప్పుడు తీసుకోలేదు అని చెప్పేసింది. కాబట్టి ఇండియా ప్రధాని వెళ్తారా లేదని నాకు తెలిసినంతవరకు భారత ప్రధాని తప్పనిసరిగా ఇస్లామాబాద్ వెళతారు. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కే, పాకిస్తాన్ ఇండియాకి సంబంధించింది కాదు. అక్కడ పుతిన్, జీ జిన్పింగ్లు వస్తారు, ఇంకా 10 దేశాధినేతలు వస్తారు. కాబట్టి ఇండియా వెళుతుంది అంతే తప్పితే దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ యొక్క మిగిలినవి అన్నీ
కాంప్రమైజ్ అయిపోయి భారత ప్రధాని అక్కడికి వెళ్ళరు, కానీ తప్పనిసరిగా వెళ్ళే అవకాశాలే 99% ఉన్నాయి. ఇది కాబట్టి మళ్ళీ అందరి కళ్ళు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నరేంద్ర మోడీ గారి మీద ఉన్నాయి. వీళ్ళు మీట్ అవ్వడం ఎలా ఉంటుంది, మరి నరేంద్ర మోడీ గారు ఎలా బాడీ లాంగ్వేజ్తో ఎలా ట్రీట్ చేస్తారు షహబాజ్ షరీఫ్? ఎందుకంటే షహబాజ్ షరీఫ్ ఒక టెర్రరిస్ట్ అధినేతగా భారతదేశానికి శత్రువు దేశంగా భారతదేశం చూస్తుంది. మొత్తం టెర్రరిజం ఆపేవారికి సింధు జలాల ఒప్పందం కూడా మనం ఆపేసాం. ఇలాంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి భాష అన్నీ కూడా, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ఆయన ఇన్వైట్ చేస్తే ఓకే అనే విధంగా ఉంటాయి. కానీ షహబాజ్ షరీఫ్కి ఏ మాత్రం కూడా ఒంగుని షేక్ హ్యాండ్లు ఇవ్వడం, హగ్గింగ్లు ఇవ్వడం ఇలాంటివి జరగవు. ఈవెన్ ఆ స్టేజ్ వేదిక మీద కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాత్రం పాక్ ప్రధాని అక్కడ జతకు వచ్చరు. ఎందుకంటే లాస్ట్ మనం చూసాం టియాన్జిన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత పుతిన్, జీ జిన్పింగ్ కలిసి వెళుతుంటే పాక్ ప్రధాని అక్కడ సెక్యూరిటీ గార్డులా నిలబడటం మనకు తెలుసు. అదే పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ కూడా కిర్గిస్తాన్ నేతలు ఈ ముగ్గురు నేతలతో కలిసే విధంగా ఇతనికి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే కిర్గిస్తాన్ ఇబ్బందులు పడిపోతుంది. కాబట్టి భారత ప్రధాని అంటే చాలా హైలీ స్టేచర్ ఉంది అక్కడ ఇంటర్నేషనల్. ఇప్పుడు అది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో భారత ప్రధాని వచ్చే 4 రోజుల్లో ఇటు కిర్గిస్తాన్, ఇది మనకి ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో 2 రోజులు, కిర్గిస్తాన్ రాజధాని బిష్కేష్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ మీట్ తర్వాత అక్కడ ఉన్న అధినేతలందరూ మళ్ళీ అందులో చాలా దేశ అధినేతలు ఇక్కడ రాబోతున్నారు. తర్వాత భారత ప్రధాని ఇరాన్ అధ్యక్షుడు పెజాస్కియన్తో కూడా మీటింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధాలకు సంబంధించి మనం కూడా చాలా కీలక పాత్ర పోషించదలిచాం ఆ విషయంలో. తర్వాత ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి పుతిన్ను యుద్ధ విరమణ చెయ్యాలి అనే విధంగా అక్కడ కొన్ని జరుగుతున్నాయి. ఎందుకంటే ఇండియా ఇప్పటికే హిల్లరీ క్లింటన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. యుఎస్ ఫార్మర్ మనకి విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఏమనంటే ఇండియా చైనాలు కలుసుకుంటే ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ యుద్ధం ఆగుతుంది అని. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచం చూపు ఈ యొక్క బిష్కేక్ మీద పడింది, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అక్కడ పుతిన్ ఉండడం, ఇరానియన్ ప్రెసిడెంట్ ఉండడం. కాబట్టి ఉక్రెయిన్ ఇరాన్ యుద్ధాలు ఆగాలంటే ఎస్సీఓ మీటే అక్కడ నరేంద్ర మోడీ, జీ జిన్పింగ్లు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఇండియా చైనా బౌండరీకి సంబంధించి కూడా చాలా కీలకమైన నిర్ణయాలు రాబోతున్నాయి అనమాట. ఇది చాలా విస్తృతం. ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనమాట మోడీ గారికి. ఇక్కడ ఏంటంటే ఇండియా తన యొక్క పవర్ అంటే తన యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, అంటే ఇండియా చైనా బౌండరీకి సంబంధించి అది చాలా విస్తృతం అని మనం చెప్పవచ్చు. పాకిస్తాన్ మీద విపరీతమైన ప్రెజర్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే జీ జిన్పింగ్ని పుతిన్ మనం మీట్ అవుతుంటే వివిధ నేతలని అక్కడ పాకిస్తాన్ ప్రధాని ఉంటారు, ఆయనకు అధ్యక్ష బాధ్యతలు వస్తున్నాయి, కానీ ఆయన ఏమీ చేయలేడు. పాకిస్తాన్ బెగ్గర్ నేషనల్గా ఉంది. ఇక్కడ నరేంద్ర మోడీ గారి దౌత్యం పాక్ మీద ఎంత ప్రెజర్ తీసుకొస్తారనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ మీటింగ్లో విస్తృతంగా చెప్పాల్సింది ఏంటంటే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటారు 5, ఇక్కడికి మోడీ గారు వెళ్తున్నారు. అది రష్యా చైనాలో కాంపిటేటివ్ ఏరియా. ఒకప్పుడు సిఏఎస్ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అంటారు. అది ఏంటి, ఇండియా ఉత్తరాన ఈ యొక్క తజికిస్తాను, కిర్గిస్తాను, కజకిస్తాను, ఉజ్బెకిస్తాను, తుర్క్మెనిస్తాన్ ఈ 5 దేశాలని సెంట్రల్ ఏషియా అంటారు. ఈ సెంట్రల్ ఏషియా అనేది భారతదేశానికి ఎంతో ప్రయోజనం అనమాట. ట్రేడ్ పరంగా, ఎనర్జీ పరంగా, ఫ్యూచర్ గల్ఫ్ రీజన్ అది. అక్కడ భారతీయులు ఇదంతా. కాబట్టి ఈ రష్యా మనల్ని ప్రమోట్ చేస్తా అక్కడికి. కాబట్టి చైనా కాంపిటీషన్ అక్కడ ఎక్కువ ఉంది. ఈ ప్రాంతానికి భారతదేశం ట్రేడు, తర్వాత వాణిజ్యం, తర్వాత దీంతోపాటు అక్కడ మినరల్ వెల్త్, కనెక్టివిటీ, తర్వాత కల్చరల్ రిలేషన్, సిల్క్ రూట్లు వీటన్నిటికీ భారత్ చైనాకి అక్కడ కౌంటర్ చేయాలి. అదే చాలా ప్రాబ్లం మనకి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇరాన్లోని చాబహార్ పోర్టు నుంచి అక్కడ కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఆఫ్ఘాన్ కూడా ప్రత్యేక అతిథిగా అక్కడికి వస్తుందని తెలుస్తుంది తాలిబాన్ ప్రభుత్వం. వాళ్ళను కూడా ఇండియన్ ప్రధాని మీట్ అవ్వబోతున్నారు. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారి విదేశీ పర్యటన 4 రోజుల పర్యటన కిర్గిస్తాన్కి, ఇటు ఉజ్బెకిస్తాన్కి ఒక అద్భుతం. భారత దౌత్య విధానంలో ఒక కలికితురాయి అవ్వచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దౌత్యం ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంత అద్భుతమైన దౌత్యం ఈ యొక్క ట్రిప్ మీద ప్రపంచం కూడా ఉంది. ఈవెన్ ట్రంప్ వణకడం, నాటో దేశాలు వణకడం కూడా జరుగుతుంది. అందరూ భారత ప్రధాని మీద, నరేంద్ర మోడీ గారి మీద హోప్స్ పెట్టుకున్నారు. ఇటు ఈవెన్ ట్రంప్, నాటో దేశాలు, EU నేతలు కూడా మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇటు ఇరాన్ అధినేతని పెజాస్కియన్ని, తర్వాత పుతిన్ని కాస్త కూల్ చేస్తారనే హోప్ కూడా ఉంది. కాబట్టి ప్రపంచ శాంతికి భారతదేశం ఎంత కృషి చేయాలో అంతా అక్కడ జరుగుతుంది. అదే విశ్వగురు లోక కళ్యాణం అనేది ఇక్కడ జరగవచ్చు.